డిటివి న్యూస్ కి స్వాగతం। వైకుంఠ ఏకాదశి ధనుర్మాస సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పట్టణంలోని పెద్ద బజార్ జెండా గల్లీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదా అమ్మవారి సారే సమర్పణ అలాగే 108 గంగాల పాయస సమర్పణ కార్యక్రమం నిర్వహించారు। ఆర్మూరు ప్రాంత ప్రఖ్యాత పురోహితులు గోవర్ధన రాణి రమేశారి, సన్నిధి జయకృష్ణాచారి, గోవర్ధన సుదర్శనాచారి దంపతులు పురోహితులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగా దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ పురోహితులు, కాశీ హనుమాన్ మందిర పురోహితులు పుల్లప్ప, వసంత, వాసుదేవ శాస్త్రి, డాక్టర్ ఎస్ఎన్ చారి దంపతులు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ కోమరవెల్లి మల్లన్న ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సామా మురళీ పటేల్, సతీమణి సామా రమ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు। అలాగే ముప్కాల్ మండలం నల్లూరు లడ్డు బాలాజీ దేవాలయంలో, వేంపల్లె శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ, వీడీసీ పోచంపాడులో రామ్ ప్రభు పురోహితులు పూజలు నిర్వహించగా, ఆర్మూరు విశాఖ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో శాశ్వత అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, లోక దయాకర్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। ఓం నమో వెంకటేశాయ। ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు గోదాదేవి అమ్మవారికి సారే కార్యక్రమం నిర్వహించడం జరిగింది। గత 5 సంవత్సరాలుగా ఈ ఆర్మూర్లోని జెండా గల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ సారే కార్యక్రమం అనేది ప్రారంభమైంది। ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో చివరి రోజులలో భోగి కన్నా ముందుగా అమ్మవారికి సారే సమర్పించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది। ఈ కార్యక్రమంలో గోవర్ధన రమేష్ గారు, వారి కుటుంబ సభ్యులు, గోవర్ధనం సుదర్శనాచారి గారు వారి ప్రోత్సాహంతో మా దేవాలయంలో ఈ సారే కార్యక్రమం అనేది ప్రారంభమైంది। ఈ కార్యక్రమంలో చాలా మంది మహిళలు పాల్గొనడం జరిగింది। ఈ పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం। అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా కూడారై ఉత్సవం అంటే 108 గంగాలములలో 108 ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అనేది ఈ ధనుర్మాసంలో ఈ 27వ రోజు అయినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు। ఈ రోజు ఆ కార్యక్రమం కూడా కలిసి రావడం అనేది భక్తుల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం। ఓం నమో వెంకటేశాయ। నేను మాకే ఇస్తున్నాం గంగలో అడిగిన అప్పుడే నీకు సాధమే సాధమే పుష్యమాసంలో వచ్చే ఏకాదశి చాలా పర్వదినం। ఎందుకంటే దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు। ఈ వైకుంఠ ఏకాదశిలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది ఒక ప్రతీక। అందువలన ప్రతి భక్తులు ఉదయం నుంచి 5:30 నుంచి ఇప్పటి వరకు ఒకే విధంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం, నల్లూరు గ్రామంలో ఉన్నటువంటి లడ్డు బాలాజీని చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం వచ్చిన దానికన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చారు। మేము ఊహించని దానికన్నా ఎక్కువ భక్తులు వచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు, స్వామివారి కృపకు పాత్రులయ్యారు। ఈ విధమైనటువంటి భక్తుల యొక్క ప్రేమ, భగవంతునిమైన భక్తి ఎప్పటికి ఉండాలని ఈ నల్లూరు పద్మశాలి సంఘం సభ్యులమందరము కోరుకుంటున్నాము। కార్యక్రమాలు కూడా జరిగినాయి। ఇది 55వ ధనుర్మాస
వైకుంఠ ఏకాదశి ఇక్కడ స్థానికంలో పోచంపాడులో పెద్దజీ స్వామివారి ప్రదర్శించినారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా స్వామివారి సేవలు కొనసాగుతున్నాయి. రమా సత్యనారాయణ స్వామి విశాఖ కాలనీ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కార్యక్రమం జరపబడింది. ఇటు కార్యక్రమానికి భక్తులు చాలామంది హాజరైనారు. ఇది చాలా మంచి విషయం. 25-26 సంవత్సరాలు కలిపి నూతన అధ్యక్షుడు నా పేరు దయాకర్ రెడ్డిగా ఎన్నుకున్నాను. రమా సత్యనారాయణ స్వామి విజయంగా చేయడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమానికి పెరికిట్, కొటార్మూరు, ఆర్మూరు పరిసర ప్రాంతాల్లో కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. హాజరై ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. చాలా చక్కగా కార్యక్రమాన్ని మేము నిర్వహించడమని సంతోషంగా గర్వంగా భావిస్తున్నాం. 2020 ఒక వంటశాల అంటే భోజనశాల కొరకు నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి విరాళాలు సేకరించి నిర్మించాలనేటువంటి ఆలోచనతోని భావిస్తూ ఉన్నాము. దాన్ని ఖచ్చితంగా మేము నిర్మించే ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని మీకు ఈ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్మించబోయేటువంటి వంటశాలకు భోజనశాలకు ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తాము. ఆ విరాళాలతో పూర్తిగా దీన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాము. అందుకని భక్తులు తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున మేము వారికి విన్నవించుకుంటున్నాం.